జై శ్రీరామ్. మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ బ్లాగ్స్ రేణుకా ఛానల్కి స్వాగతం. మన టెంపుల్ బ్లాగ్స్లో మీరు పల్లెల్లో, పట్టణాల్లో, కొండ ప్రాంతాలలో, అలాగే నదీ తీరాలలో ఉన్నటువంటి చారిత్రాత్మక దేవాలయాల గురించి తెలుసుకోవచ్చు. ఇంతకుముందు మన ఛానల్లో ఎన్నో చారిత్రాత్మక దేవాలయాల గురించి వీడియోస్ తీసి మన ఛానల్లో అప్లోడ్ చేయటం జరిగింది. ఒకసారి వాటిని కూడా వీక్షించి ఇలానే మన ఛానల్ని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన టెంపుల్ బ్లాగ్స్లో భాగంగా నేను మీకు చూపిస్తున్నటువంటి దేవస్థానం వచ్చేసి పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామం సారంగపల్లి అగ్రహారం కొత్తూరు గ్రామాల మధ్య కొండపైన వేంచేసి ఉన్నటువంటి శ్రీ సారంగధరేశ్వర స్వామివారి దేవస్థానాన్ని. స్వయంభూ శ్రీ సారంగధరేశ్వర స్వామివారి దేవస్థానం. ఇప్పటి వరకు ఈ స్వామివారి దేవాలయాన్ని ఎవరూ కూడా యూట్యూబ్లో చూపించలేదు. మొదటిసారిగా స్వామివారి ఆలయాన్ని, స్వామివారిని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ చూపించడం చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. వారు కూడా స్వామివారిని దర్శించుకుంటారు. మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఈ ఆలయాన్ని చేరుకునేటువంటి మార్గం వచ్చేసి పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లి గ్రామంలో నుంచి మాదినపాడు గ్రామంలోకి వచ్చి అక్కడ ఎవరిని అడిగినా సరే స్వామివారి టెంపుల్కి దారిని చెప్తారు. ఈ ఆలయం అడవి ప్రాంతంలో ఒక చిన్న కొండపైన ఉంటుంది. స్వామివారి యొక్క ఆలయం దగ్గరికి వచ్చేసాం. ఈ ఆలయం అడవి ప్రాంతంలో ఉండడం వలన చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రెజెంట్ ఇప్పుడైతే స్వామివారికి నూతనంగా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అందుకోసమని పక్కనే స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించి అందులో నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ముందుగా మనకి కింద కొండ భాగంలో పరమేశ్వరుని యొక్క లింగాకారం, అలాగే నాగేంద్ర స్వామివారు దర్శనమిస్తారు. ఇక ఇప్పుడు మనం కొండపైన వేంచేసి ఉన్నటువంటి శ్రీ సారంగధరేశ్వర స్వామివారిని దర్శించుకుందాం. కొండపైకి వెళ్లేందుకు మనకి మెట్ల మార్గం అందుబాటులో ఉంటుంది. మరీ పెద్ద కొండ అయితే ఏమీ కాదు, మోయినంగా ఉంటుంది. ఏ వయసు వారైనా సరే సులభంగా పైకి ఎక్కి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే స్వామివారితో పాటు గంగమ్మ తల్లి కూడా ఈ కొండపైన స్వయంభూగా వెలిసింది. 365 రోజులు కూడా ఈ నీరు ఉద్భవిస్తూనే ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు గంగమ్మని కూడా చూపిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. పైకి ఎక్కేటప్పుడు మెట్ల మార్గంలో మనకి ఆంజనేయ స్వామివారు అలాగే వినాయక స్వామివారు దర్శనమిస్తారు.
వీడియోలో నేను మీకు స్వయంభూగా కొండపైన పుట్టినటువంటి గంగమ్మ తల్లిని చూపిస్తానని చెప్పాను కదా. మెట్ల మార్గం ద్వారా మనం పైకి రాగానే ఆంజనేయ స్వామి వారికి ఎదురుగా నూతనంగా నిర్మితమవుతున్నటువంటి ఈ ఆలయంలో మనకి అమ్మవారు దర్శనమిస్తారు. ఈ విధంగా ఈ కోనేరులో ఎప్పుడూ కూడా 365 రోజులు నీరు ఉద్భవిస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు మనం స్వామివారి యొక్క స్థల పురాణం గురించి ఆలయ అర్చకులు గారి మాటల్లో తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. మన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలము, దాచేపల్లి నుంచి దాదాపుగా ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొత్తూరు, అగ్రహారం, మాదినపాడు గ్రామంలో 3 గ్రామాలకుగా స్వామివారు అధిపతిగా ఉండి సారంగపల్లి అగ్రహారము ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి కొండల వద్ద స్వామివారు స్వయంభూగా వెలవడం జరిగినది. ఈ సారంగధరేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రము దాదాపుగా ఒక 4000 సంవత్సరాల పై మాట. అది ఎవరు కూడా చూసినది కాదు. వారి యొక్క ఇక్కడ నివసించేటువంటి ఈ 3 గ్రామ ప్రజలందరూ కూడా వారి 3 తరాల వారు పుట్టి పెద్ద పెద్ద వాళ్ళు తాత ముత్తాతల కానుంచి కూడా వింటూ ఉన్నటువంటి దేవాలయము. ఈ దేవాలయం క్షేత్రం యొక్క చరిత్ర మనం గమనించినట్లయితే ఈ యొక్క రాజారాజ నరేంద్రుడనే రాజు తన కుమారుడు సారంగధరేశ్వరుడు, తన భార్య అయినటువంటి చిత్రాంగి, ఒక రోజున మరి యొక్క రాజారాజ నరేంద్రుడు రెండవ వివాహము, ఇతను మొదటి వివాహం చేసుకున్నటువంటి భార్య యొక్క పుత్రుడు సారంగధరేశ్వరుడు. రెండవ వివాహం ఎవరైతే చేయదలుచుకున్నాడో ఆ సమయంలో ఆ రాజారాజ నరేంద్రుడికి వివాహ సమయంలో తన చిత్రానికి బదులుగా తన కుమారుడి యొక్క చిత్రాన్ని పంపాడు. అలా పంపగా ఆ స్వామివారి యొక్క చిత్రాన్ని చూసి తనని వివాహం చేసుకుంటానని ఒప్పుకొని ఆ యొక్క రాజారాజ నరేంద్రుడి వద్దకు వచ్చి వివాహం చేసుకునే సందర్భంలో ఆయనను చూసి నేను మోసపోయాను అని గమనించి తన కుమారుడి ఫోటోను పెట్టి నన్ను వివాహం చేసుకున్నారు అని ఆమె బాధపడుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఒకానొక రోజున సారంగధరేశ్వరుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ యొక్క కుమారుడి వద్దకు వెళ్ళి ఈ యొక్క చిత్రాంగి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ యొక్క చిత్రాన్ని చూసి మీ నాన్నగారిని వివాహం చేసుకున్నాను, పొరపాటు జరిగినది, నిన్ను మోహిస్తున్నానని ఆ మాటలు చెప్తూ ఉండగా ఆ సారంగధరేశ్వరుడు, అమ్మ నీవు నాకు తల్లితో సమానము, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, అటువంటి ఉద్దేశము ఎటువంటిది కూడా లేదు, అది తప్పు అని చెప్పి పక్కకి వెడలిపోయాను. ఆ తర్వాత ఆ యొక్క చిత్రాంగి అది మనస్సులో ఉంచుకొని తన భర్త అయినటువంటి రాజారాజ నరేంద్రుడి వద్దకు వెళ్ళి జరిగినదంతా కూడా తప్పుగా, నీ యొక్క కుమారుడు నాతో తప్పుగా ప్రవర్తించాడు అని ఆ యొక్క సారంగధరేశ్వరుడిపై నిందలు వేసినది. అలా నిందలు వేయగా ఆ సారంగధరేశ్వరుడిని వారి యొక్క తండ్రి గారు భటులతో పిలిపించి, ఏంటి నాయన మీ అమ్మగారు చెప్పింది నిజమేనా అని అడగగా ఆ యొక్క కుమారుడైనటువంటి సారంగధరేశ్వరుడు మౌనంగా ఉన్నాడు. ఆ మౌనాన్ని చూసి ఆ రాజు తన కుమారుడు తప్పు చేశాడని నమ్మి ఆ భటులకు ఇలా చెప్తాడు, ఈ యొక్క సారంగధరేశ్వరుణ్ణి 7 అరణ్యములను దాటి, అనగా 7 అడవులను దాటుకొని తీసుకొని వెళ్ళి కృష్ణానది తీరమున వచ్చేటువంటి అడవినందు ఇతని కాళ్ళు చేతులు యొక్క మొండెమును ఖండించమని చెప్పగా ఆ సారంగధరేశ్వర స్వామివారు అలా ఆ రాజమండ్రిలో స్వామివారు రాజారాజ నరేంద్రుడు అక్కడ పంపించగా అక్కడి నుంచి మొదలుకొని ఇక్కడ సారంగధరేశ్వరుడు ఈ యొక్క 7వ కొండగా చివరిగా అయిపోయి ఈ కొండ వద్దకు తీసుకొని వచ్చి ఆయన కాళ్ళు చేతులు శిరస్సును ఖండిస్తూ ఉండగా, నీకు ఇంకా ఏమైనా కోరికలు ఉంటే కోరుకోమని ఆ భటులు అడగగా, నేనేమీ తప్పు చేయలేదు, అంతా పరమశివుడికి తెలుసు, ఏమి జరిగినా ఆ శివుడికే చూసుకుంటాడని ఆ ఒక్క మాట పరమశివుడికి ధ్యానం చేసుకున్నాడు. అలా ఆయన భక్తికి మెచ్చి ఆ యొక్క ప్రదేశం అంతా కూడా ఎక్కడైతే ఖండించారో ఆ ప్రదేశంలోనే సాక్షాత్ పరమశివుడి యొక్క కొండ మీదకు వచ్చి సారంగధరేశ్వరుడిగా వెలసి ఉన్నాడు. ఇదంతా కూడా 3000 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర. ఇప్పటికీ అయితే భక్తులు ఇక్కడ నమ్మకంగా చూసి ఆయన ఉన్నాడు అని, ఏదైనా ఉంది ఆధారం ఉంది మనకేమైనా కనిపిస్తుందా అని మీరు గమనించినట్లయితే స్వామివారి యొక్క క్షేత్రం ఎక్కడైతే ఈ యొక్క కొండపైన ఉందో ఈ కొండ అంతా కూడా 365 రోజుల పాటు చలికాలం వచ్చినా, వర్షాకాలం వచ్చినా, ఎండాకాలం వచ్చినా కొండలో ఎటువంటి మార్పులు ఉండవు. కొండపైన ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పచ్చగా ఎప్పుడు చూసినా పచ్చదనంతో ఉంటూ ఉంటాయి.
అదేవిధంగా స్వామివారికి ఆగ్నేయ భాగంలో, స్వామివారి క్షేత్రానికి ఆగ్నేయ భాగంలో ఆ యొక్క కొలను ఉన్నది. ఆ కొలనులో నీళ్ళని ఎంత తీసినా సరే ఆ నీళ్లు మరలా వచ్చి ఎన్ని అయితే తీసామో అన్ని వస్తూ ఉంటాయి కొండపైన. అదేవిధంగా ఆ స్వామివారికి స్వయంభూగా ఉన్నప్పుడు ఎవరు కూడా అభిషేకం చేయాల్సిన పని లేదట. ఆ నీళ్లతోటే అభిషేకం చేసి కిందకు పారుతూ ఉండేవట. అలా పురాణంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి పెద్దవాళ్ళందరూ కూడా చూసిన వాళ్ళు చెప్పేవారు. ఇప్పటికి ఈ యొక్క క్షేత్రం యొక్క మహిమాన్వితం చూసుకున్నట్లయితే సర్పదోషాలు ఉన్నవారు ఎవరైనా మహాశివరాత్రి పర్వదినమునకు ముందు వచ్చి పౌర్ణమి రోజున నిద్ర చేసి ఇక్కడ పడుకున్న వారికి సాక్షాత్తు స్వామివారి యొక్క కొండ మీద ఆ నాగేంద్ర స్వామి ఒక దివ్య స్వరూపముగా ఒక మెరుపులాగా వెలుగుతూ ఆకాశంలోకి వెళ్తూ ఉంటాడు. అది అందరూ కూడా కనులారా చూడవచ్చును ఆ దర్శనము. అదే విధముగా ఈ యొక్క కొండపైన ఎన్నో అద్భుతములు. ఎవరైనా వచ్చి స్వామివారిని తాకి నమస్కారం చేసుకొని వారి యొక్క హస్తములతో స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చును. మహాశివరాత్రి పర్వదినమున కూడా ఉదయం 11 గంటల వరకు కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అదే రోజు సాయంకాలం వేళ మహాశివరాత్రి పర్వదినమున సాయంకాలం వేళ ఎంతో విశేషముగా 3 గ్రామ ప్రజలందరూ కూడా 41 రోజులు దీక్షలు వేసుకొని శివదీక్షలు 50 అడుగులు ఉన్నటువంటి నిప్పుల గుండంలో నుంచి స్వామివారి యొక్క దీక్షను చేపట్టి ఆ నిప్పుల గుండంలో నడవడము, దాదాపుగా 30,000 మంది భక్తులతో అన్నదాన కార్యక్రమం పైన ఎంతో విశేషంగా ఆ రోజు రాత్రి 2 వరకు కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా కళ్యాణ మహోత్సవములు ఎంతో విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఆ రోజున అదే లింగోద్భవ సమయం నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా నిర్విరామంగా అభిషేక కార్యక్రమాలు ఎంతో విశేషంగా జరుగుతూ ఉంటాయి. వేలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు. ఆ మహాశివరాత్రి పర్వదినం పక్కన పెడితే ప్రతి సోమవారము కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో మాదినపాడు, అగ్రహారము, కొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి భక్తులు కమిటీ సభ్యులుగా ఉండి వారి యొక్క చేతుల మీదుగా ప్రతి సోమవారం అన్నదాన మహోత్సవం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి సోమవారం మాత్రమే ఈ దేవాలయము తెరవబడి ఉంటుంది. ఈ దేవాలయంలో సోమవారము ఉదయము 5 గంటల నుంచి 11 గంటల వరకు అభిషేక కార్యక్రమాలు, ఆ తర్వాత స్వామివారికి అలంకరణ పూజా కార్యక్రమాలు, అన్ని కైంకర్యములన్నీ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రము ఒకసారి దర్శించి ఎవరైనా సర్పదోషాలు ఉన్నవారైనా సరే, ఎవరైనా సంతానం లేకున్నా సరే, ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా సరే, వారు ముఖ్యంగా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శిస్తే వారు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరి మరలా వచ్చి అయ్యా మా కోరిక నెరవేరిందని చాలామంది భక్తులు వచ్చి ఎంతో సంతోషంగా వారు మొక్కులన్నీ కూడా స్వామివారికి తీర్చుకుంటూ ఉంటారు. చూశారు కదండి, ఎంతో మహిమాన్వితమైనటువంటి దేవాలయం, స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ సారంగధరేశ్వర స్వామివారి దేవస్థానాన్ని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.